ఆయన. ఈరోజు మనం సమంగా జీవించామనుకోండి ఆయనే మనం అవుతాం. లేదు మనం సక్రమంగా జీవించలేదనుకోండి మనలోనే ఒకళ్ళుగా ఆయన వచ్చి చక్కగా ఇవన్నీ మళ్ళీ సరి చేస్తానని మనం మాట ఇచ్చాడు. అందుకు కాబట్టి మనకు చెప్పిన సూత్రాలు ఏమిటంటే స్వధర్మాన్ని మనిషి పాటించాలి. ఒక గుడికి వచ్చినాం ఎలా ఉండాలి, ఒక ప్రవచనం వింటున్నాం ఎలా ఉండాలి, చెప్పేవాళ్ళు ఎలా ఉండాలి, అర్చక స్వామి ఎలా ఉండాలి, వారి పట్ల మనం ఎలా ఉండాలి, ఇవన్నీ మనం నేర్చుకోవాలి. కుటుంబంలో భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, సమాజానికి ఎలా వాళ్ళు ఉపయోగపడాలి, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. ఆ ధర్మాలన్నింటినీ మనం సక్రమంగా నెరవేర్చినట్లయితే ధర్మం అనేది మనకు అంత ప్రధానమైనది. ధర్మం మీద సృష్టికర్త కూడా ధర్మాన్ని సృష్టించి ధర్మం తప్పకుండా చక్కగా పాలిస్తా ఉన్నాడు. ఆయన చేతుల్లో పని కాదని చెప్పి ఆయన ఎట్టబడితే అట్లా పాలిస్తే ఈ సృష్టి ఉంటుంది. అట్లా పంచభూతాలు చూడండి ఎంత కరెక్ట్గా ఎంత టైం ప్రకారం పనిచేస్తుంది, ఒక క్షణం కూడా తేడా ఉంది. ఎందుకని అవి అంత నియమం, ధర్మాన్ని పాటిస్తాయి. అట్లా మనం కూడా ధర్మాన్ని పాటించాలయ్యా, ధర్మం ప్రకారమే నువ్వు యుద్ధం చేయాలి, టైం వచ్చింది కాబట్టి. అంతే తప్ప నేను చేస్తున్నా అన్నటువంటి భావన నీకు ఉండకూడదు. నువ్వు చెయ్యట్లేదు, నువ్వు నిమిత్త మాత్రుడుగా ఉంటున్నావు అని చెప్పి ఆ రకమైన బోధంతా ఆధారం చేసుకొని 2-3 అధ్యాయాలు ఇట్లా సాగిన తర్వాత ఒక్కసారిగా ఇంకా అర్జునుడు ఇవన్నీ మర్చిపోయాను, ఈ జనాలు ఇవన్నీ మర్చిపోయి వాళ్ళిద్దరు ప్రశ్నా జవాబులతో మొదలయ్యారు. ప్రశ్నా జవాబులతో చక్కగా మొదలయ్యి బ్రహ్మాండమైనటువంటి మరి ఆత్మ విద్య అంతా చక్కగా బోధించి మనకు అందించినటువంటి భగవద్గీత అనేది అంత గొప్ప గ్రంథంగా, దీనిలో ఎంత చదివాను ఇప్పటికి 20 సంవత్సరాల నుంచి నేను చదువుతూనే ఉన్నా. అర్థమైనట్టే ఉంటుంది, అర్థం కాదు, అర్థమైనట్టే ఉంటుంది, మొత్తం తెలుస్తుంది అనిపిస్తుంది. కానీ మళ్ళీ మనసు నిలబెట్టి చూస్తే అర్థం కాదు. అంత లోతుగా ఎంత తొవ్వితే అంత లోతుకి ఉండేటువంటి మరి తత్వజ్ఞానం అనేది శ్రీకృష్ణుని యొక్క ముఖపద్మం నుంచి జాలువారి మనకి అందరికి కూడా మానవ లోకానికి అందింది. అట్లాంటి గ్రంథం మనం పుట్టినరోజుగా మన గ్రామంలో మనం చేసుకోవడం, ఈ మధ్య మరి అనేక చోట్ల మనం ప్రపంచవ్యాప్తంగా ఒకప్పుడు ప్రపంచాన్ని మనల్ని మత మార్పుల కోసం ప్రపంచం అంతా మన వైపు వచ్చింది. మన దేశ సంపదను దోసుకోవడానికి, మన జ్ఞాన సంపదను దోసుకోవడానికి ఇవన్నీ ప్రపంచం అంతా బయలుదేరి మన దగ్గరికి వచ్చింది. కానీ ఈరోజు ప్రపంచం అంతా మనల్ని ఆహ్వానిస్తుంది. ఎందుకో తెలుసా? ఇది ఈ గ్రంథం కోసం. నిజంగా మీలో అంత తత్వజ్ఞానం భారతదేశంలో ఎలా ఉన్నది? రాముడి కోసం ఎలా కుటుంబ వ్యవస్థ ఇంత ఆదర్శంగా జీవించగలుగుతున్నారు, ఎట్లా ఇంత ఐకమత్యంగా జీవించగలుగుతున్నారు, ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం. మరి క్రైస్తవ మతానికి ఒక్క క్రీస్తుంటేనే అనేక రకమైన దేవాలయాలతో అనేక రకమైన వివాదాలు కలుగుతున్నాయి. మహమ్మదీయులు ఒక మహమ్మద్ ప్రవక్త ఉంటేనే వాళ్ళకి ఐక్యత లేకపోవడం, అనేక రకాల వాళ్ళే ఇబ్బందులు పడుతున్నారు. కానీ మన దేవుళ్ళు ఎంతమంది, మన దేవాలయాలు ఎన్ని, మన కార్యక్రమాలు ఎన్ని, మనకి ఎన్ని గ్రంథాలు, ఒకదానికి సంబంధం లేదు. అయినా మనందరం ఒకటే, అందరం ఒకే గుళ్ళో కూర్చోగలుగుతాం, ఎక్కడికైనా పోగలుగుతాం, ఎవరు ప్రసాదాలైనా తింటాం, ఏ దేవుడినైనా ఆరాధిస్తాం. హిందూ అందనేటువంటి భేదం లేదు. అందుకనే ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వం ఏకత్వం, అదే భారతీయ తత్వం. మనకు భగవద్గీత చెప్పేది ఏమిటి? వైవిధ్యాన్ని అంగీకరించండి. అంటే ఈ సృష్టి అనేది ద్వంద్వంగా ఉన్నది, అదంతా కూడా ఆయన యొక్క సృష్టిసే కలిగినటువంటిది. ఏ ఒక ముఖానికి కలదు. ఇక్కడ చూడండి, మనం 100 మంది కూర్చున్నాం, అయినా ఒక ముఖం కలవదు, ఒక పోలిక సంబంధం లేదు. ఆఖరికి బొట్టిన వేలు ముద్రలు వేసినా కూడా కలవు, ఆఖరికి కంటి చూపులు కలవు. ఎంత విచిత్రమో చూడండి, ఎంత వైవిధ్యం ఉన్నదో. అంటే 2గా 3గా అసలు కలవడానికి ఛాన్సే లేదు. మానవుడే ఇట్లుంటే కోకోలలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. మరి వాటన్నిటి పరిస్థితి ఏమిటి? అవి ఒకదానికి సంబంధం లేదు. సృష్టి ఎంత అద్భుతం, ఎంత విచిత్రంగా ఉన్నదో. అందుకని విష్ణు సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది, వికర్తాయ నమః. అంటే సృష్టిని విచిత్రంగా సృష్టించిన వాడు అంట విష్ణుమూర్తి. అందుకాబట్టి మరి అట్లా వైవిధ్యాన్ని అంగీకరించాలి. ఎంత ద్వంద్వంగా ఉన్నదని అంగీకరించాలి. వైరుధ్యాన్ని తొలగించి, అంటే మానసిక వైరుధ్యం అన్నది మనలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి అరిషట్ వర్గాలు, అంటే కామము, క్రోధము, మోహము, మదము, మచ్చర్యాలు, మరి అష్టమదాలు, మరి సప్త వ్యసనాలు, రాగద్వేషాలు, ఇట్లా అనేక రకమైనటువంటి దుర్మానసిక వ్యవస్థ అదంతా కూడా ద్వంద్వంగా ఉన్నది. దాని అన్నింటిని ఎప్పటికప్పుడు భక్తి ద్వారా, జ్ఞానం ద్వారా, ప్రేమతత్వం ద్వారా, కరుణ ద్వారా దాన్ని తొలగించాలి. ఎలా మరి దాన్ని తొలగించుకున్నట్లయితే లాస్ట్కి ఏమొస్తుంది? ఏకత్వాన్ని సాధించాలి. ఏకత్వం అంటే ఏమిటి? అందరిలో ఉన్నటువంటి ఆత్మ ఒకటే, అందరిలో ఉన్నటువంటి దేవుడు ఒక్కడే,
అందరికీ సృష్టికి అంత ఆధారమైనటువంటి భగవతత్వం ఒకటే. కాబట్టి అంతా ఒకటే అనేటువంటి భావాన్ని మనం తీసుకునే తత్వం. అందుకే మంది అన్నింట్లో ఆరాధించడానికి వేరువేరుగా ఆరాధించిన అందులో ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే, అందులో ఉన్నటువంటి పరమాత్మ ఒక్కడే, అందులో ఉన్నటువంటి దైవం ఒక్కటే అని చెప్పి మన ఆరాధన అంతా కూడా ఆ విధంగా సాగుతుంది. అందుకనే వైవిధ్యాన్ని అంగీకరించాలి, వైరుధ్యాన్ని తొలగించాలి, ఏకత్వ భావాన్ని సాధించాలి. అలా సాధించడమే గీత యొక్క నిజమైనటువంటి సారాంశం. అలాంటి మరి భగవద్గీత మనకి ఇందులో అనేక రకాలుగా ఎన్నో మనకి సూక్ష్మాలన్నీ ఆధ్యాత్మిక జీవితానికి, వ్యక్తిగత జీవితానికి, ఇహానికి, పరానికి అన్నింటికి సరిపోయేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం మనకి అందడం జరిగింది. కాబట్టి ఈరోజు భగవద్గీత గురించి మనం ఈ 4 మాటలు చెప్పుకోవటం మన అదృష్టంగా భావించాలి. మనం అవి ఎంతవరకు అర్థమైనా అర్థం కాకపోయినా నా ఉద్దేశం ఏంటంటే వాస్తవానికి నాకే అర్థం కావట్లేదండి, మీకు మాత్రం ఏం అర్థం అవుతుంది చెప్పండి. కానీ ఎనంగా మనకు తెలియకుండానే ఒకటి నాటుకుంటుంది లోపల. ఏయంగా ఒక రాయి తగిలిద్ది అబ్బాయి, తిట్టంగా ఒక తిట్టు తగిలిద్ది అని మనకి మొరటగా ఒక సామెత ఉన్నది కదా. అలాగే వినాలి, వింటా ఉంటే. ఎందుకంటే సంకీర్తన, సత్సంగం ఈ రెండు కూడా మనకి 2 కళ్ళు లాంటి. సంకీర్తన వల్ల ఏమవుతుందంటే మనసు మెత్తగా హాయిగా ఉంటుంది. కానీ నువ్వు ఎంత భూమి సాగు చేసినా అందులో సరైన విత్తనం వేయకపోతే, వేసే విత్తనం సరైన చేయకపోతే, ఇలా పత్తి వేస్తున్నాం, పత్తి పరిస్థితి ఏమిటి? వేసి అంత ఎత్తైన తర్వాత పీకేస్తాం. ఎందుకు? విత్తనాలు సరిగ్గా లేకపోవడం వల్ల. జీవితాలు కూడా అంతే. మనం 100 ఏళ్ళు బతుకుతాం, ఉపయోగం లేదు. ఎన్నాళ్ళు బతికితే ఏముంది? శ్రీకృష్ణుడు బతికింది 126 ఏళ్ళే. ఎన్నాళ్ళు బ్రతికిండు? శంకరాచార్యులు 32 ఏళ్ళే బ్రతికాడు. వివేకానంద 39 ఏళ్ళు ఆయన బ్రతికింది. కానీ భూమండలం ఉన్నన్నాళ్ళు పనిచేస్తుంది. కాబట్టి అట్లాంటి మరి ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటే చాలా ఉపయోగం. ఏమిటంటే తెలిసి చేసేదానికి, తెలియని చేసేదానికి. తెలిసి చేస్తే మోక్షం, తెలియక చేస్తే బంధం. బంధం అంటే ఏం లేదు, ఇరుక్కోవడం. మనకి జ్ఞానం, మన కృష్ణుడు ఏం చదువుతున్నాడంటే నువ్వు అన్నీ తెలుసుకో, చేస్తే నీకు ఒక ఆటలాగా ఉంటుంది. అసలు యుద్ధం ఎట్లా ఉంటుందంటే ఒక ఆటలాగా ఆడారు. ఎట్లా? పెద్దవాడు అర్జునుడు వాళ్ళ తాత నువ్వు ముందు బాణం వేయాలి. ఎందుకంటే వాళ్ళు నేమం, నువ్వు బాణం వేయి నాకంటే. ఆయన 32 బాణాలతో ఈయన ఒకసారి కొడితే ఆయన బలేసును తాత అన్నాడు. ఏది? రక్తం కారుతుంటే. ఈయన తర్వాత మళ్ళీ 66 బాణాలు సంధించి కొడితే ఆయన మొత్తం తూట్లు పడది. ఆయన మురిసిపోయినప్ప నా మనవాడు ఏం కొట్టిండని. అంటే వాళ్ళు యుద్ధాన్ని కూడా ఒక ఆటలాగా భావించి అంత సరదాగా యుద్ధం చేశారు. ప్రాణం పోతున్నా అబద్ధం ఆడింది లేదు, అసత్యం లేదు, దొంగదాబరికాలు లేకుండా అంత ఒక క్రీడలాగా ఆడినటువంటి ఆట. ఇవాళ మన జీవితానికి మనం చాలా బెంబేలెత్తిపోతా ఉన్నాం, ఏది మామూలు జీవితం బ్రతకడానికి. అందుకని ఇవన్నీ మనం తెలుసుకుంటే మనకు చాలా ఉపయోగాలు ఉంటాయని చెప్పి మహాత్ములు భగవద్గీత అవన్నీ తెలియజేసింది. కాబట్టి మరి ఈ యొక్క గీతా జయంతిని ఇంతవరకు ముగించుకొని, ముఖ్యంగా మన గాయకులందరూ వచ్చారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిద్దామండి. ఈరోజు మరి పోయిన వారం రామిరెడ్డి సుబ్బారెడ్డి గారా, నాగిరెడ్డి, వెంకటరామిరెడ్డి. ఎందుకంటే